ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, మనందరికీ కొన్ని భయాలుంటాయి మన జీవితంలో కదా! కొందరు చీకటంటే భయపడతారు, కొందరు సమస్యలంటే భయపడతారు, కొందరు మనుషులను చూసి భయపడతా ఉంటారు, సమస్యలను చూసి భయపడతా ఉంటారు. అయితే ఎప్పుడైతే నీకు అటువంటి భయాలుంటాయో, ఆ భయాలు ఎంతమందికి చెప్పినా, మనుషులకు చెప్పినా, వాళ్ళెంత ఓదార్చినా ఆ భయాన్ని మనలో నుండి తీసివేయలేరండి. యెస్ ఆర్ నో? ఏ మానవుడు కూడా మనలో ఉన్న భయాలను తొలగించలేడు. కానీ దేవుడు చేయగలడండి. వాక్యం చెప్తా ఉంది కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా! చూడండి, నాకున్న భయాలన్నీ గూడా ఆయన నన్ను తప్పించాడు. నేను ఏది జరుగుతుందనుకున్నానో, ఏ హాని, ఏ కీడు నా లైఫ్‌లో జరుగుతుందని భయపడ్డానో అది జరగకుండా ఆయన కాపాడాడు అని భక్తుడు అంటా ఉన్నాడండి. ఎందుకంటా అంటే ఆయన దేవుని యొద్ద విచారణ చేస్తాడంట. దేవునితో చెప్పుకున్నాడు, అయ్యా నాకు ఈ విషయంలో నాకు భయం అవుతా ఉందని. సో దేవుడు ఆయనను తప్పించాడు. కీడు నుండి తప్పించిన దేవుడు ఈరోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకైతే తెలీదు ప్రియ సహోదరి, సహోదరుడా. మేబీ భవిష్యత్తు కోసం భయపడుతుండొచ్చు, పిల్లల జీవితం కోసం భయపడుతుండొచ్చు. కానీ నువ్వు దేవుని యొద్ద విచారణ చేస్తే, దేవుని దగ్గర మొర పెడితే ఆయన ప్రతి కీడు నుండి తప్పిస్తాడు. క్షేమకరమైన, సంతోషకరమైన రోజులు మీకు దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.